ఈ కొండూరు పైన నరసింహస్వామి దేవస్థానం అని ఉంది. పైనుండే ఆవుబిల నరసింహస్వామి వారి దీపాన్ని అయితే దర్శించుకుందాము. ఈ కొండూరు గ్రామము ఐకమత్యానికి కూడా ప్రతీక. దానికి మెయిన్ చూడండి నాగబంధనం అయితే ఉందంట. అంటే నాగబంధనం అంటే ఏదో కాదు, మనకి సర్పాలు అయితే కాపులుగా ఉంటాయి ఆ గుహకైతే. అప్పట్లో రాజు భటులు కానీ ఏదన్నా పట్టు సాధించాలంటే కూడా దాన్ని సాధించేంత వరకు వదలరు. ఈ కొండూరు విలేజ్ అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే అప్పుడు కొన్ని రోజులు అయితే పరిపాలించినారంట. కొండూరు గ్రామం యొక్క పేరు ప్రఖ్యాత కావాలంటే మీరు కొండూరు చుట్టుపక్కల అయితే చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయంట. అవి కూడా ఏమంటే కొండూరు ఊరాకులు అనే పేరు కూడా ఉంది. అక్కడ ఏదో పురాణ గాథల ప్రకారము మాకు. ఇంకోటి ఏమంటే మీరు అందరూ ఎలా అయితే పెనుగొండ హిల్స్కి వెళ్తారో అలా ఒకసారి ఈ కొండను కూడా విజిట్ అవ్వండి. ఈ కొండకు కూడా కొంచెం హిస్టరీ ఉంది అండ్ సూపర్గా ఉంది. ఒక శత్రువు యొక్క తల నరికి ఆ ఊరాకుల్లో వేలాడి కట్టినారని చెప్పేసి పెద్దలు పురాణాల ద్వారా మాకు కూడా కొంచెం తెలిసింది. లేపాక్షి వాళ్ళకి అలానే కొండూరు వాళ్ళు అప్పుడు గొడవలు అయితే పడేవాళ్ళంట. అప్పుడు ఈ కొండపైనకైతే దాబెట్టుకోవడానికి అయితే వస్తాండ్రండి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలు కానీ ఇతర విషయాలు కూడా చాలా ప్రత్యేకత కొండూరు గ్రామంలో ఉన్నాయండి. ఇక్కడ చుట్టుపక్కల సిద్ధయ్య స్వామి వారి టెంపుల్ అనేసి అయితే ఒక టెంపుల్ కూడా ఉందంట.